హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ధృవిక వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. అయితే మేమైతే ఏడుపాయకి వచ్చాము. ఏడుపాయ వనదుర్గమ్మ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేమైతే పండగ జరుపుకుంటున్నాము. అందరము కలిసి వచ్చాము. మేము బోనాలు తీయాలనేసి అనుకున్నాము. ఇక్కడ బోనాలు తయారు చేస్తున్నాం మేమందరం కలిసి. ఒక దిక్కు బోనాలు తయారవుతుంటే ఒక దిక్కు మా వాళ్ళందరూ కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇంకా బయట సైడ్ ఏమో వంటలు కూడా స్టార్ట్ అయ్యాయి. చూడండి మా వాళ్ళ టాలెంట్ చూడండి. మంగళారతులు ఆరతి పళ్ళంలో పెట్టుకుంటే గాలికి కొండెక్కుతాయి అని చెప్పేసి గ్లాసులలో పెట్టి పోసారు. నిజంగానే అవి గుడి దగ్గరికి వెళ్ళేదాకా ఉన్నాయి. ఇక్కడ అయితే అమ్మవారికి బట్టలు బియ్యం కూడా కలిపేశారు. ఇంకా బోనాలు తయారు చేయడం అయితే అయిపోయింది. మా పెద్దమ్మ బోనాలను నింపుతుందన్నమాట. నింపిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బోనాలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో అమ్మవారికి. ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్ళడం అనమాట. అన్ని దీపాలు ముట్టించేస్తారు. మా వాళ్ళు బయట కూర్చున్న చూడండి ఎంత దర్జాగా మాట్లాడుకుంటున్నారు. పండగ అంటే ఎలా ఉంటుంది, అందరు ఫ్రెండ్స్తో కలిసి ఫ్యామిలీతో కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. మేము కూడా ఏ పండుగ అయినా కానీ మేము ఫ్యామిలీతోనే జరుపుకుంటాము. ఇక్కడ మా చిన్న మామ వంటలు చేస్తున్నాడు. మా మమ్మీ అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి కొబ్బరికాయ కొడుతుంది. బోనాలు ఎత్తుకోవాలి కదా మేము. మా చెల్లెళ్ళు ఫోటోలు దిగుతున్నారు, అట్లానే ఫోటోలు తీస్తున్నారు. దీని తర్వాత ఇంకేముంది, బోనాలు తీసుకొని దుర్గమ్మ దగ్గరికి వెళ్ళడమే, అంటే టెంపుల్కి వెళ్ళడమే. ఇంకా మా మామయ్య వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలి ఏం కదా అని. ఇంకా సెల్ఫీ రానిలు అనమాట వీళ్ళైతే. ఫొటోస్ అంటే పిచ్చి వాళ్ళకి, ఫొటోస్ ఏ దానికైనా ఫొటోస్. ఇంకా ఈ ఆటను తీసుకొచ్చిర్రు. ఫస్ట్ అయితే ఇక్కడ చూపించారు అనమాట. చూపించిన తర్వాత మా డాడీ మా మమ్మీ అందరం మేమైతే బోనాలను మొక్కినాము. మొక్కిన తర్వాత అందరం గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట బోనాలు ఎత్తుకొని. ఇక్కడ ఊది కూడా వేసారనమాట. మా అమ్మ కూడా మొక్కుతుంది ఇక్కడ. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఎంజాయ్ అంటే దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా వాళ్ళు సందడి చేస్తున్నారనమాట. మా మామయ్య వాళ్ళు, మా పెద్దమ్మ కూడా మొక్కింది ఇక్కడ. ఇంకా డబ్బు వాళ్ళు కూడా వచ్చారు, కొట్టడం స్టార్ట్ చేశారు, దీపాలు వేసారు. వేసిన తర్వాత మా తెచ్చి ఈ ఆటకి ఒట్టు పెట్టింది. ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ మేమైతే 10 వరకు బోనాలు తీసాము. మేము ఇంటి దగ్గర నుంచి 6 o'clock 5:30 అనుకుంటా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చే వరకు 8 అయ్యింది. ఇంకా మా మామయ్య వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. బోనాలు అయితే అలంకరణ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది మాకైతే. చూస్తేనే మంచిగా అనిపించింది నిండుగా. ఇంకా తర్వాత మా మామయ్య వాళ్ళు మాకు బోనం ఎత్తుతున్నారు. ఒక బోనం నేను ఎత్తుకున్నాను, ఇంకో బోనం మా పెద్దమ్మ ఎత్తుకుంది. ఇద్దరం కలిసి బోనాలు ఎత్తుకున్నాము. ఇంకా మా అందరం కలిసి మేమైతే గుడికి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇంకా అందరం వెళ్ళామన్నమాట గుడి దగ్గరికి. ఇంకా వంట చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు. మేమైతే స్టార్ట్ అయ్యాము. నేను బోనం ఎత్తుకున్నా, మా పెద్దమ్మ బోనం ఎత్తుకుంది, మా అమ్మ వడి బియ్యం ఎత్తుకుంది. ఇంకా మా ఫ్యామిలీ అంతా ఇదనమాట చుట్టాలు. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే గుడి దగ్గరికి వచ్చాము. మా పాపమ్మ ఆటకి అసలు ఓపిక లేదు. మా మామయ్య ఎత్తుకొని వస్తున్నాడు దాన్ని. అది నడవలేకపోయింది. అంటే వాటర్ చాలా ఎండ కొడుతుంది కదా, దానికి ఎండలో నడిచేసరికి దానికి అసలు ఓపిక లేకుండా అయింది. ఇంకా మా వాళ్ళందరం మేము వెళ్ళిపోయాం లోపలికి. మా వాళ్ళు కూడా మా వెనుకనే వచ్చారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుంటుందో దుర్గమ్మ గుడి మొత్తం కొండలల్లో. ఇక్కడ ఏంటంటే కాలు కాలకుండా పందిర్లు వేశారు, కింద మ్యాట్లు వేశారు. మాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 10 గంటలకి చాలా ఎండ కొట్టడం వల్ల మేమైతే చాలా భయపడ్డాం అనమాట. ఇంకా మేము బోనాలు ఎత్తుకుని వెళ్ళాము.
ఒక సైడ్ ఏమో బోనాలు తీసుకెళ్ళాము, ఇంకో సైడ్ ఏమో యాటను తీసుకెళ్ళారనమాట. అక్కడ జల్ తీసుకొని కోపిద్దామనేసి వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగున్నాయి, ఇట్లా వరదలాగా పారుతున్నాయి అనమాట వాటర్ అయితే. మేము బోనాలను తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ యాటని అయితే జల్ తీయమని చెప్పేసి డప్పు కొడితే అది ఆ సౌండ్కి ఇంకా భయపడి అది లోపలికే వెళ్ళిపోతుంది. కానీ ఆ డప్పాని ఇంకా దగ్గరికి వెళ్ళి కొడుతున్నాడు. మా డాడీ అయితే దండం పెట్టుకున్నాడు, మంచిగా జరగాలి తల్లి, నేను మొక్కు తీర్చుకుంటున్నాను అని చెప్పేసి. అది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అది కొద్దిసేపు ఇంకా మళ్ళీ మా మామయ్య వెళ్ళి మొక్కిండు. కాలు మొక్కేసరికి ఇంకా జల్ తెచ్చింది, దాన్ని తీసుకెళ్ళారనమాట కోపియడానికి. తర్వాత ఇంకా మా డాడీ బియ్యం పోయాలనేసి అనుకున్నారు అమ్మవారికి. అలాగే బియ్యం తీసుకొని వెళ్ళామన్నమాట. మేము ఫస్ట్ బోనాల దగ్గరికి వెళ్ళాము. బోనాలు అక్కడ దించిన తర్వాత మేమైతే లోపల దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి, చాలా కోతులు. మేమైతే ఫుల్ భయపడ్డాము అనమాట కోతులకి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడైతే ఇంత చూసినా కానీ తనకి తీరదు అంటారు కదా, ఇలాంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాలలో ఇదొక ప్రదేశం అనమాట. అమ్మవారిని చూస్తున్న కొద్ది ఉండిపోవాలనిపిస్తుంది అక్కడికి. ఇక్కడ బోనాలు అనమాట, బయట అనమాట. ఇది బోనాలను ఆ నైవేద్యం పెడతారు. ఇక్కడ మేము అన్ని తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము. చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ నీరసం అయిపోయారు అనమాట ఎండకి. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందరం కొంచెం ప్రసాదం తీర్థం తీసుకున్నాం. మా డాడీ తీసుకొచ్చి మా అందరికీ పోస్తున్నాడు. చూడండి ఫ్యామిలీ ఇంత చిన్నదైనా కానీ అందరం కలిసి ఇంటనే బాగుంటుంది కదా. మేము కూడా అలానే, మా డాడీ అలానే అనుకుంటాడు అనమాట. ఎంత చిన్న పండుగ అయినా కానీ అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని. మేమైతే కొన్ని ఫొటోస్ దిగాం అక్కడ. ఇక్కడ చాలా బాగా జరిగింది. ఈ వాటర్ని చూసి అసలు ఎంత మంచి అనిపిస్తుంది చూడండి మీరే. ఇక్కడ ఒక పాయ అమ్మవారి దగ్గర నుంచి ఉంది. 7 పాయలు అంటే 7 పాయలు ఉంటాయి అనమాట. ఇక్కడ సంతాన గుండం కూడా ఉంటుంది. సంతాన గుండం అంటే ఇక్కడ స్నానాలు చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పేసి అంటారు. ఇంకా ఇక్కడ తర్వాత ఇక్కడ మొత్తం పూజ ముగించుకున్నాము. మేమైతే వంటలు అయిపోయాయి మేము వెళ్ళేసరికి అయితే. ఇంకా కొంతమంది సిట్టింగ్ చేశారు, తినేవాళ్ళం తిన్నాము. ఇక్కడ చూడండి అందరం కలిసి మేమైతే భోజనం చేసాము. ఇంకా సాయంత్రం అయిందనమాట. సాయంత్రం అయ్యేసరికి మేమందరం కలిసి బయటికి వెళ్ళాలి అనుకున్నాము. ఈవినింగ్ టైంలో చూడండి మా అమ్మ కోడలు డాన్స్ ఎలా చేస్తున్నారు చూసారు కదా. ఇంకా బావ మర్దన్లు సరదాలే వేరు ఉంటాయి కదా, ఫ్యామిలీ అంటే అలానే ఉంటుంది కదా. డాన్స్ చూడండి అలా కోడలికి నేర్పిస్తుంది మామయ్య. ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా అందరూ డాన్సులు చేసామన్నమాట. ఇంకా మా మర్దన్లు, నేను, మా అన్నయ్య, మా డాడీ వాళ్ళందరం కలిసి డాన్సులు చేసాము. ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ దర్శనం అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడికి రావడం కూడా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళిద్దరైతే అన్న చెల్లెలు అనమాట. మా మామయ్య వాళ్ళ కూతురు కొడుకు వీళ్ళిద్దరు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మంచిగా ఇలా కలిసి ఉంటే బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. డ్యామ్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసామన్నమాట. చూడండి డ్యామ్ అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా మంది. ఇక మా చిన్న కోడలు అయితే మంచి కూర్చుంది, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసింది. మా వాళ్ళు మా అక్కన ముందే వెళ్ళిపోయారు అక్కడికి స్నానానికి. ఇంకా మేమే లేట్ అనమాట. ఇంకా స్నానాలు చేస్తారు. మా చిన్న తల్లిని చూడండి ఎట్లా చేపిస్తారు వాళ్ళ డాడీ వాళ్ళ తాత. స్నానాలు చేసుకొని మేము మళ్ళీ దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకున్నాము. ఏడుస్తుంది. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత మామయ్య వాళ్ళు డాడీ వాళ్ళందరూ కలిసి చెట్టుకలు తీసుకొచ్చిన తర్వాత తాటి ముంజలు అన్నం తిన్నాము. ఈవినింగ్ 4కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్.